ఐదేళ్లలో ఎంతో అభివృద్ధి చేశాం. ఇకపై నంద్యాల ప్రజలు చల్లగా ఉండాలి. ఇక సెలవంటూ భావోద్వేగంతో చేతులెత్తి నమస్కరించారు మాజీ ఎమ్మెల్యే శిల్పారవి. ఆయన భార్య నాగినిరెడ్డి హార్ట్ టచ్ అయ్యేలా ఈ పోస్టింగ్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు నాగినిరెడ్డి. దీన్ని చూసి మనసు చెరించి తామంతా అండగా ఉంటామని ధైర్యం చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు కరోనా ప్రబలిన రోజులతో పాటు 5 ఏళ్లు ప్రజలను అందుబాటులో ఉంటూ అభివృద్ధి సంక్షేమ పనులు చేశానని, పోల్ మేనేజ్మెంట్ బాగా జరిగిందని విజయంపై ధీమాతో ఉన్నారు శిల్పారవి. దీంతో కౌంటింగ్ హాల్లో చివరి నిమిషం వరకు ఉన్న శిల్ప నిరాశ ఎదురైంది. తర్వాత హైదరాబాద్ వెళ్లిపోయారాయన. బాధ తప్ప హృదయంతో సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టారు నాగినిరెడ్డి. 5 ఏళ్ల క్రితం తన భర్తను ఆశీర్వదించినందుకు, చిత్తశుద్ధితో అభివృద్ధి చేశామని, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారామె. ఇకపై నంద్యాల అభివృద్ధి చెందాలని, దేవుని ఆశీస్సులతో చల్లగా ఉంటారని కోరుతూ ఇక సెలవంటూ బరువెక్కిన హృదయంతో వ్యాఖ్యానించారు నాగినిరెడ్డి. ఇక సెలవంటూ నాగినిరెడ్డి పెట్టిన పోస్టింగ్ చూసి కార్యకర్తలు, పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా ఆవేదనతో కామెంట్స్ పెట్టారు. గెలుపు ఓటములు సహజమేనని, ఇక సెలవు అంటూ బాధ పెట్టేలా అనడం సరికాదని, తామంతా అండగా ఉంటామని ధైర్యం చెప్పారు వీరంతా.